హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఈరోజు ఉందా లేదా, హెల్ప్ లైన్ మీద కాల్ చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా వెబ్సైట్ అనేది యాజ్ పర్గా మనకి వర్కింగ్లో అయితే ఉంది. అయితే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది నేను అయితే చూపించింది. అంటే అప్పుడు మనం ఏమనుకున్నాం, వెబ్సైట్ అనేది వర్క్ చేస్తారు కాబట్టి ఈరోజు సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది అనుకున్నాం. కానీ ఈరోజు వెబ్సైట్ మార్నింగ్ చూస్తే వర్కింగ్ అయితే నార్మల్గా, అంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఎలాగైతుందో సేమ్ మళ్ళీ అదే విధంగానే ఉంది. సో ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయినా కానీ సరిగ్గా అయితే చెప్పలేదు. చాలాసార్లు కాల్ చేసినా కానీ ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఇక్కడ మనకి ఈ రోజు అయితే కౌన్సిలింగ్ అనేది ఉండే ఛాన్స్ అయితే లేదు. మేబీ రేపు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. సో రేపే కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ ఈ వీక్లోనే ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి సో మనకి ఈ వీక్లో ఎప్పుడైనా ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ త్వరగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ డిలే అయితే అయ్యారు. సో వాళ్ళకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ సీట్ అలాట్మెంట్ తెచ్చుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం తొందరగానే సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి, కాలేజీలో సీట్ అలాట్మెంట్ సంబంధించి ప్రతి ప్రాసెస్ కూడా మన ఛానల్ అయితే మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయడం వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకవేళ మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.